ఫోటోసింథసిస్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. దీని మీద కూడా ఒక బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 6CO2 ప్లస్ 12H2O, క్లారిటీగా జాగ్రత్తగా వినండి, గివ్స్ రైస్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ chlorophyll. It will use the C6H12O6 plus 6O2, this is the gas, and 6H2O. సో ఆ రోజు ఈక్వేషన్ రాసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గానే రాశాను. ఈ గ్లూకోజ్ వేయాల్సిన దగ్గర పొరపాటున ఏం చేసామంటే ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ రాసాము. తర్వాత దాన్ని కరెక్షన్ చేశాను, ఆ వీడియోలో కూడా కరెక్షన్ చేశాను. బట్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్, బికాజ్ మీరు పొరపాటుగా తీసుకుని దాన్ని రాంగ్ ఆన్సర్ చేయకూడదు. కాబట్టి ఈ ఈక్వేషన్ మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత మిగిలిన పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 6 కార్బన్ డైఆక్సైడ్ అణువుల్ని తీసుకుంటుంది 6CO2 ప్లస్ 12H2O. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బయాలజీ స్టూడెంట్ ఫోటోసింథసిస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎప్పుడు కూడా పొరపాటు చేయకూడదు. అట్ ది సేమ్ టైం నిద్రలో లేపినా కూడా ఈ ఈక్వేషన్ని కరెక్ట్గా చెప్పగలగాలి. సో 6CO2 ప్లస్ 12H2O gives rise in the presence of sunlight and chlorophyll. It gives the, what is this? This is the glucose, and it releases the 6 oxygen molecules and 6 water molecules. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చూడండి, ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 కార్బన్స్ ఉన్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి 6 కార్బన్స్ మనకి గ్లూకోజ్లో వచ్చేసి C6, అంటే 6 కార్బన్లు అయిపోయినాయి. సో 6 కార్బన్లు ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే చూసుకుంటే ఇంకా చూస్తే ఇంకా ఏమున్నాయి, ఇక్కడ ఈ వైపు ఉన్నటువంటి ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేద్దాము. ఇక్కడ టోటల్గా 6 కార్బన్స్ ఉన్నాయి. తర్వాత 6 2 12 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి. 12 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్లో నుంచి మనకేమొచ్చినాయి అంటే 12 into 2 టోటల్లీ 24 హైడ్రోజన్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఒక 12 ఆక్సిజన్స్. సో ఇక్కడ 12, ఇక్కడ 12 ఆక్సిజన్స్. టోటల్గా ఏంటంటే 6 కార్బన్స్ ప్లస్ 24 ఆక్సిజన్స్ అండ్ 24 హైడ్రోజన్స్. ఇలా ఉంటాయి ఈక్వేషన్కి. ఈ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం టోటల్ చేస్తే చూడండి 6C. సో 6 కార్బన్స్, 6 2 12 ఆక్సిజన్స్. వాటర్ మాలిక్యూల్స్లో 12 into 12, ఇక్కడ ఒక 12 ఆక్సిజన్స్ ఉంటాయి. సో 12 plus 12 24 ఆక్సిజన్స్. అలాగే 2 12s 24 హైడ్రోజన్స్ ఉంటాయి. సో మనకి రైట్ సైడ్లో కూడా అదే బ్యాలెన్స్ అవ్వాలి. ఇదిగో గ్లూకోజ్లో 6 కార్బన్స్ ఇక్కడ వచ్చేసినాయి. సో కార్బన్స్ 6 బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ 6, ఇక్కడ 6 బ్యాలెన్స్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ గ్లూకోజ్లో ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 6 2 12, 12 plus 12 హైడ్రోజన్స్ ఎన్ని అయిపోయినాయి? 12 plus 12. ఇక్కడ గ్లూకోజ్లో 12 ప్లస్ వాటర్ మాలిక్యూల్లో 12 అంటే ఎన్ని అయినాయి? 24 అయినాయి. ఇదిగోండి హైడ్రోజన్స్ 24 ఉండాలి. ఇక్కడ 24, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 24 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలాగే చూస్తే ఇంకా మిగిలింది మనకు బ్యాలెన్స్ ఏం మిగిలింది? 24 ఆక్సిజన్స్ రావాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి గ్లూకోజ్లో ఎన్ని వచ్చినాయి? ఆక్సిజన్స్ 6 ఉన్నాయి గ్లూకోజ్లో. తర్వాత ఇదిగో ఆక్సిజన్ మాలిక్యూల్స్ కింద రిలీజ్ అయినాయి. ఎన్ని రిలీజ్ అయినాయి? 6 2 12. సో ఆక్సిజన్ మాలిక్యూల్స్లో నుంచి 12 ఆక్సిజన్స్ ఉంటాయి. ప్లస్ వాటర్ మాలిక్యూల్లో 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక 6. సో టోటల్గా ఆక్సిజన్స్ టోటల్ ఎంత అయింది? 6 plus 6 12, 12 plus 12 టోటల్ 24 ఆక్సిజన్స్. సో ఇక్కడ 24 ఆక్సిజన్స్, ఇక్కడ 24 ఆక్సిజన్స్. సో ఈ బ్యాలెన్స్ అనేది ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇంత ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఈ ఈక్వేషన్ని ఒక బయాలజీ స్టూడెంట్, ఒక బయాలజీ టీచర్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇది బ్యాలెన్స్డ్గా చెప్పగలగాలి.
దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అటువైపు ఆక్సిజన్స్ తగ్గకూడదు, ఇటువైపు ఆక్సిజన్స్ తగ్గకూడదు, హైడ్రోజన్ ఇటువైపు తగ్గకూడదు, అటువైపు తగ్గకూడదు, అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. చూడండి ఇక్కడ మరొకసారి ఈక్వేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొక్కలు సన్లైట్, క్లోరోఫిల్ ప్రెజెన్స్ లో ఆ రెండిటి యొక్క ప్రెజెన్స్ లో సమక్షంలో ఏం చేస్తాయి అంటే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువుల్ని తీసుకుని 12 వాటర్ మాలిక్యూల్స్ తో కలిసి ఏం చేస్తుంది ఒక గ్లూకోజ్ ని ఫామ్ చేస్తుంది. ఒక గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. సో మేబీ ఇన్ ది ఎగ్జామ్ ఏమని అడగవచ్చు అంటే గ్లూకోజ్ ఫార్ములా ఏంటి అని అడుగుతారు. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి అంటే గ్లూకోజ్ అని చదివితే కాదు, స్టార్చ్ అని చదివితే కాదు, దాని ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? C6H12O6 అని తెలిసి ఉండాలి. సో గ్లూకోజ్ ఇది. తర్వాత దాంతోపాటు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి కదా మొక్కలు రిలీజ్ చేసేటటువంటి ఆక్సిజన్ ఎన్ని ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి అంటే 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే వాటర్ ని ఉపయోగించుకొని, కార్బన్ డైఆక్సైడ్ ని ఉపయోగించుకొని గ్లూకోజ్ ఆక్సిజన్ ని రిలీజ్ చేయడంతో పాటు దాంతోపాటు ఏమొస్తాయి అంటే మొక్కలలో వాటర్ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 6 కార్బన్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా మనకి 6 కార్బన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ అయింది. ఆక్సిజన్ 24 వచ్చినాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క మాలిక్యూల్స్ లో ఆక్సిజన్స్ టోటల్ గా 24 బ్యాలెన్స్ అయింది. హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ లో 24 బ్యాలెన్స్ అయింది. రైట్ సైడ్ లో కూడా మనకి హైడ్రోజన్స్ 24 వచ్చినాయి. సో ఏంటంటే ఈ ఈక్వేషన్ ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఏమని అడగవచ్చు అంటే ఇన్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్ హౌ మెనీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ విల్ బి రిలీజ్డ్ అంటాడు. అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఎన్ని ఆక్సిజన్ అణువులు విడుదలవుతాయి అని అడిగినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ గా రాయటం వస్తేనే 6 ఆక్సిజన్ అణువులు రిలీజ్ అవుతాయి, విడుదలవుతాయి అనేది తెలుస్తుంది. సో అలా కాకుండా కొన్నిసార్లు ఎగ్జామినర్ ఏమని అడగవచ్చు అంటే ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్ ని తయారు చేసుకోవడం కోసం మొక్కలు ఒక గ్లూకోజ్ అణువును తయారు చేయడం కోసం ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ అణువులను ఉపయోగించుకుంటుంది అని అన్నప్పుడు మనం ఏమని రాయాలంటే 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అని రాయాలి. లేదు కొన్నిసార్లు ఏమని రాయవచ్చు అంటే ఎగ్జామినర్ ఏమని అడగవచ్చు అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ తయారవ్వాలి అంటే అవి ఎన్ని నీటి అణువులను ఉపయోగించుకుంటాయి అని అడుగుతాడు. ఎన్ని నీటి అణువులు అన్నప్పుడు 12 వాటర్ మాలిక్యూల్స్, 12 అణువులు అనేటటువంటిది రావాలి. అంటే ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ గా వస్తే అప్పుడు ఏమవుతుందంటే వాడు ఎలా అడిగినా సరే కూడా, ఎటు నుంచి ఎటు తిప్పి అడిగినా సరే కూడా మనం రాయగలుగుతాం. సో దీన్ని మర్చిపోవద్దు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ గురించి మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డియర్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, 6CO2 plus 12H2O gives rise in the presence of sunlight and chlorophyll gives rise C6H12O6 glucose plus 6 oxygen molecules and 6 water molecules. This is the photosynthesis equation. So in this way they are releasing what is that? Oxygen and the water molecules. So మొక్కలు విసర్జనలో ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి, వాటర్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే నైట్ టైము దేన్ని రిలీజ్ చేస్తాయి అంటే మామూలుగా అయితే ఆక్సిజన్ ని రిలీజ్ చేయాలి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని, కానీ నైట్ టైము మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ పాయింట్ ను కూడా గుర్తుపెట్టుకోవాలి.